శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గుంటూరు నగరంలో శ్రీరాముడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతున్నది. గుంటూరు బృందావన్ గార్డెన్స్ నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర బైక్ ర్యాలీలో పెద్ద ఎత్తున హిందూ యువకులు పాల్గొన్నారు. గుంటూరులో జరుగుతున్న శ్రీరాముడి శోభాయాత్ర బైక్ ర్యాలీపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ మరిన్ని వివరాలు అందిస్తారు. గుంటూరు నగరంలో ద్విచక్ర వాహన శోభాయాత్ర ర్యాలీ అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉంది. ప్రత్యక్షంగా విజువల్స్ లో మనం చూడొచ్చు. పెద్ద మొత్తంలో కూడా కాషాయం జెండాలతో ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ముందుకు తరలి వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే శ్రీరామనవమి పండుగ సందర్భంగా కూడా ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి యొక్క శోభాయాత్రకు సంబంధించి కూడా దిగ్విజయంగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటా ఉన్నారు. జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతో కూడా ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. హిందువులంతా ముస్లింస్ అంతా కూడా భాయ్ భాయ్ అంటూ కూడా పెద్ద మొత్తంలో కుల మతాలకు అదేవిధంగా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు పెద్ద మొత్తంలో ద్విచక్ర వాహనాలపై స్వచ్ఛందంగా ఎవరికి వారే ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నిన్న రాత్రి నుంచే కూడా గుంటూరు నగరం అంతా కూడా కాషాయమయం చేశారు. కాషాయమయం చేసిన నేపథ్యంలో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క శోభాయాత్ర కూడా దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొంటున్నారు. శోభాయాత్ర గురించి కూడా కొంతమంది భక్తులతో మాట్లాడిద్దాం. ఎలా ఉంది శోభాయాత్ర? శోభాయనీయంగా ఉంది, బాగా ఉంది. హిందువులంతా ఐక్యతగా కలిసి శోభాయాత్ర చేస్తున్నారు. ఈ దినమున పర్వదినాన అందరూ హిందువులందరూ గర్వించే దినం. హ్యాపీగా సంతోషంగా ఉన్నారు అందరూ. హిందువులు చెప్పుకోదగ్గ మన హిందుత్వానికి ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా హిందువులతో ఐక్యత అయ్యి అందరూ శ్రీరామనవమి పండుగ జరుపుకుంటున్నారు. జై శ్రీరామ్. హిందువులంతా కూడా సమన్వయంగా పాటించేటువంటి ఒక పండుగకు సంబంధించి కూడా చాలా ఆనందమయంగా ఉందంటున్నారు. కొంతమంది భక్తులు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, ఒక ర్యాలీని చూస్తే ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. శ్రీరామనవమికి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అత్యధిక జనాభాతో కూడి మన గుంటూరు నగరంలో హిందూ బంధువులందరూ కూడా హిందూ సోదరులందరూ కూడా ఇలా శ్రీరామనవమి జరుపుకోవడం చాలా సంతోషం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ కూడా ఈ యొక్క ర్యాలీ ద్విచక్ర శోభాయాత్ర ర్యాలీ కూడా ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద మొత్తంలో గుంటూరు నగరంలో ఉన్నటువంటి పుర ప్రముఖులతో పాటు అదేవిధంగా యువకులు పెద్ద మొత్తంలో కూడా ధర్మాదాయ అదేవిధంగా ధార్మిక సంఘాలకు సంబంధించినటువంటి సంఘ నేతలు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం ఈ యొక్క ర్యాలీని కూడా రాజకీయ పార్టీలకు చెందినటువంటి పలువురు ముఖ్యులు కూడా ఈ యొక్క ర్యాలీని ప్రారంభించినటువంటి నేపథ్యంలో కూడా గుంటూరు నగర మేయర్ కావటి శివనాగరం మనోహర్ నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ అదేవిధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాల గిరితో పాటు నిమ్మల శేషయ్య పలువురు నాయకులు కూడా ఈ యొక్క ద్విచక్ర శోభాయాత్ర ర్యాలీని అయితే మాత్రం ప్రారంభించినటువంటి పరిస్థితి. ఏదైనా కూడా గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క మహా ద్విచక్ర శోభాయాత్ర ర్యాలీ కూడా కొనసాగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద మొత్తంలో కూడా ద్విచక్ర వాహనాలపై కూడా ఉన్నటువంటి గుంటూరు నగర వాసులు జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అనేటువంటి ఒకే ఒక నినాదంతో కూడా ముందుకు సాగుతూ ఉన్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, పెద్ద మొత్తంలో కూడా దాదాపు 25,000 పైచీలకు ద్విచక్ర వాహనాలు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నట్టు కూడా ఇప్పటికే తెలుస్తూ ఉంది. మరి అదేవిధంగా చూసుకుంటే పోలీసులు కూడా ఎక్కడికక్కడ ప్రతిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ట్రాఫిక్ విషయంలో కూడా ముందస్తుగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరి ప్రభుత్వం పైన ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో ఒక మతం మాత్రమే విచ్చలవిడిగా రాజ్యం వెళ్తూ ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా హిందూ ధార్మిక సంఘాలను మొత్తాన్ని కూడా కలుపుకొని వెళ్ళి పోరాడతామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా గుంటూరు నగరంలో ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క శోభాయాత్ర అయితే మాత్రం కన్నుల పండుగగా దిగ్విజయంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కూడా గుంటూరు నగరం మొత్తం కూడా కాషాయమయంగా కాషాయ దళంతో ఒక ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం గుంటూరు నగరంలో కనిపిస్తూ ఉంది. మరోసారి కూడా గుంటూరు నగర ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజానికానికి కూడా 6 టీవీ తరపు నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది గుంటూరులోని శ్రీరామనవమి శోభాయాత్ర ర్యాలీకి సంబంధించి కెమెరా పర్సన్ రాజేంద్రతో పవన్ 6 టీవీ గుంటూరు జిల్లా నుంచి.